ఇంకా మరి ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదో నాకు అర్థం కావట్లేదమ్మా. పోలీసులకు ఒక విలువ ఉందమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో పోలీసులు బానిసలు అయ్యారు. కూటమి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక వాల్యూ వచ్చింది, ఒక విలువ అనేది మొదలైందని నిన్నటిదాకా అనుకుంటున్నాం. మరి ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదో మాకు అర్థం కావట్లేదు. ప్రతిపక్షానికి భయం మొదలయ్యింది, ఎవరికైనా భయం మొదలైంది. కాబట్టి రప్ప రప్ప డైలాగ్ ఒకటి, అమెరికా వెళ్ళి దాక్కున్నా ఆఫ్రికా వెళ్ళి దాక్కున్నా తీసుకొచ్చి చేస్తామని ఒక బెబ్బెబ్బే మాటలని 8 తర్వాత 9 అనేవాళ్ళు, సారీ 9 తర్వాత 8 అనేవాళ్ళు మాట్లాడే మాటలు అమ్మాయి అవన్నీ పనికిరాని మాటలు, పనికిరాని రాజకీయం చేస్తున్నారు. ఎన్నో ఉండేవమ్మా. ప్రజల సమస్యల గురించి మాట్లాడేవాళ్ళు ఒక్కడు వైసీపీలో ప్రతిపక్షమే వేస్ట్ అనే ఫీలింగ్ కలుగుతుందమ్మా. రాజకీయంగా ఎదగాలనుకుంటున్నాడు అనుకుంటా. జైలుకి వెళ్తే అయ్యింది, నువ్వు అన్నమాట కరెక్టే. కానీ అట్లా లేదమ్మా. 100 రోజులు వెళ్ళినా, 10 రోజులు వెళ్ళినా, 5 రోజులు వెళ్ళినా హింస అనేది ఎట్లా ఉంటుందంటే ఒక రేంజ్ లో ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది అనేది రాంబాబు గారు తెలుసమ్మా మీకు? రీసెంట్ గా ఒక వీడియో పెట్టాలా, ఇట్టా కూర్చోబెట్టారు, ఆ కాలు మీద ఏడ కూర్చున్నాడు, ఈ కాలు మీద ఏడ కూర్చున్నాడు అని కూడా రాంబాబు గారు చెప్పారమ్మా. సేమ్ అట్టాగే ఉంది. ఆయన వీడియో చూస్తా ఉన్నా ఈయనలో కొద్దిగా తగ్గిద్ది. పోలీసులకు విలువ ఇవ్వాలి. పోలీసు అనేవాడు ఎవడు, ఏంది, ఎలా వచ్చాడు, ఆయన ఎంత కష్టపడ్డాడు, ఆయనకి ఎంత వాల్యూ ఇవ్వాలి. ఆయన ఉంటేనే మనం బయటకు వెళ్తాం, కాలు బయట పెట్టాలంటే ఆయన లేకపోతే మనం పెట్టాలి అనే సంస్కృతి, సంస్కారం అనేది వీళ్ళకి ఇంకా కలగట్లేదు అని నేను బాధపడుతున్నాను. ఈ మధ్యకాలంలో అదే అవుతుంది. ఎక్కువ కేసులు అంటే ముఖ్యమంత్రి అంటే ఎక్కువ కేసులు అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా రీసెంట్ గా, రాజ్యాంగంలో రాజధాని లేదు, కేసులు పెట్టిన వాళ్ళకే ముఖ్యమంత్రులు అవుతారు, సీఎంలు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు అనే ఫీలింగ్ లో ఉన్నారు. అది ఇంకోటి ఏంటంటే పేర్ని నాని ఎవరైతే ఉన్నారో, పేర్ని నాని రంగప్రవేశం చేయించడానికి కొడుకుని ప్రతి దానికి పోలీసుల మీద ఎగదోస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. అనుకోవచ్చు, కానీ కొద్దిగా అనుభవంతో ఎగదో వేస్తే బాగుంటుంది. అది బెదిరించే విధంగా తయారయ్యాడు అనుకో, నీకే ఫ్యూచర్ లేదు, ఇప్పుడు ఆయనకి ఫ్యూచర్ లేకుండా చేయొద్దని చెప్పేసి నేను పేరునే నాని గారిని కోరుకుంటాను. ఏమైనా నువ్వు గుర్తుపెట్టుకునేది ఏమి? నువ్వు గుర్తుపెట్టుకునేది 9 తర్వాత 8 అనేవాడివి, నువ్వు గుర్తుపెట్టుకునేది ఏంటి? 9 తర్వాత 8 వచ్చిద్దా? గంజాయి బ్యాచ్ దగ్గరికి వెళ్ళి పలకరించడమా? అరే వాళ్ళు ఒక అన్యాయం చేశారు, ఒక ద్రోహం చేశారు దేశానికి అంటే కేసులు మొత్తం బయట పెడితే వాళ్ళని శిక్షిస్తే ఆ గంజాయి బ్యాచ్ దగ్గరికి వెళ్ళి నువ్వు పలకరిస్తా? మరి ఎస్ అంటే ఒక పేరు ఉందన్న, పేరు చెడగొడుతున్నారు వీళ్ళు అని అనుకో. ఎవరికి పేరుని గిట్టుకి ప్లస్ అవ్వచ్చేమో, సానుభూతి వచ్చిద్దేమో అని పోలీసులు బాధపడ్డారు. హింస అనేది బాగుండాలని చెప్పిన రీసెంట్ గా రాంబాబు గారు కూడా అదే అన్నారు. ఏదేదో కేసులు చెప్పాడు, అమ్మ హిస్టరీలు ఎట్టా చెప్పాడంటే ఇంటర్వ్యూలో భయంకరంగా చెప్పాడు. మరి అట్లాగే అవుతుందేమో చెప్పలేము అమ్మ. మాకేం పని పాడే లేదనుకుంటున్నారా ఏంది? మాకేం పని లేదా? మేము తీసుకెళ్లి జైల్లో పెట్టి 10 రోజులు 15 రోజులు మేపడానికి? మీరు ఏం మాట్లాడే మాటలు, మీరు చేసే ఎదవ పనులే. ఇప్పుడు ఆయన ఏంది కేసు పెట్టింది, పోలీసు వాడు ఏమన్నాడు, కేసు పెట్టి అన్నాడు. మరి ఒక హింస అనేది హింసలాగా బాగకూడదు, ఒక వాల్యూ ఉండాలని కోరు. ఏపీలో ప్రస్తుతానికి పేర్ని నాని వైరల్ అవుతుంది. పేర్ని కిట్టుని అరెస్ట్ చేస్తామంటున్నారు, ఎందుకోసం? అరెస్ట్ చేయాలండి. ఎందుకంటే వాళ్ళు ఈ మధ్య మావిగన్నాన్ని విన్నారు కదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మచిలీపట్నం నుంచి విజయవాడ నుంచి ఏది ఇంకోటి గుంటూరు నుంచి గన్ మావిగన్నని ఒక కొత్త రాజధానిని ఆయన మాత్రం కనిపెట్టగలగటం చాలా విచిత్రంగా ఉంది. అంటే అమరావతి అనే పేరు పిలవటానికి ఆయన ఎంత నామోషిగాను ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడంటే, ఆయన ఎప్పుడు చరిత్ర చెప్పే అమరావతిని, ఆంధ్రుల రాజధాని, ఆంధ్రులు మెచ్చే రాజధాని అమరావతి అనే పేరు పలకడానికి కూడా ఆయన ఎంతో ఇబ్బంది పడిపోతున్నాడు. అంటే ఎంత దుస్థితిలో ఆయన మానసిక స్థితి ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటువంటి దాన్ని మచిలీపట్నం నుంచి తీసుకోండి, లేకపోతే విజయవాడ నుంచి తీసుకోండి, ఈ కబుర్లు ఇందాక ఎవరోగాని అన్నారు, ఇది మన పులివెందుల నుంచి లేకపోతే కడప నుంచి ఈ 2 పదాలు మొదటే తీసుకొని నీకు సరిపోద్ది అనేసి. అంటే ఎంత సన్నాసంగా అతన్ని ట్రోల్ చేస్తున్నారో మాత్రం అతని మానసిక స్థితి అసలు ఎలా ఉందో చెప్పలేకపోతున్నాం. అలా చాలా దారుణం అమ్మ. ఒక అటువంటి మనస్తత్వం గల మనిషి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎలా చేశాడో కూడా అర్థం అవట్లే. నిజంగా అతను బుర్రకాయ ఉండి అటువంటి మాటలు మాట్లాడుతున్నాడా? ఇప్పుడు అమరావతిని దేశం మొత్తం ప్రశంసించే విధంగా అమరావతిని ముందుకు తీసుకెళ్తా ఉంటే దేశం మొత్తం ఎవరెవరో నాయకులు, ఈయన మాత్రం ఒప్పుకోలేకపోతున్నాడు.
దాని తగ్గట్టుగా నేను అమరావతిలో నేను ఇక్కడే కొనుక్కున్నాను, ఇది 30,000 ఏం సరిపోద్ది, 35,000 ఎకరాలు కావాలి అని నానా వాగుడు వాగి మళ్ళీ రాగానే 3 రాజధానులని సర్వనాశనం చేసి రాజధాని లేకుండా చేసి ఎంత ఆంధ్రప్రదేశ్ దిగజార్చి చేశాడో పేరుని కిట్టుని అరెస్ట్ చేస్తాం అంటున్నారు. కరెక్టే. అసలు ఎందుకు? ఈ సందర్భంలో వచ్చిన మాటలు ఏంటంటే ఇవి 1 by 1 ఒకటి తర్వాత ఒకటి వచ్చేయటమే. ఇప్పుడు పేరు నాని వారానికి ఒకసారి మాట్లాడతాడు, పేరు నాని వారసుడికి ఎవరు రావాలి, పేరుని కిట్టు రావాలి, పేరుని కిట్టు రావాలంటే ఇటు ఎలాగ ముసలోడు అయిపోతున్నాడు కదా, పేరు నాని నెమ్మదిగా ఏమన్నా తర్వాత అయిపోతే గట్రా లైమ్ లైట్ లో తీసుకొద్దాం, ఆ విధంగా రాజకీయ వారసుడికి ఏమన్నా ఎదుగుతాడేమోనని కాసేపు ఇంట్లో ఇచ్చి ఆ మార్గంలో తీసుకొస్తున్నారు. ఆడేం మాట్లాడతాడు, ఈడేం మాట్లాడుతున్నాడో జనాలకు తెలుసు, జనాలు చూస్తున్నారు. చివరికి వాళ్ళ నాయకుడినే ఎంతమంది ట్రోల్ చేస్తున్నారు అన్న సంగతి వాళ్ళకి తెలుసున్నా సరే కొన్ని ప్యాకేజీల కోసం వాళ్ళు ఉండిపోవాల్సి వస్తుంది కాబట్టి అలా ఉండిపోతారు. వాళ్ళు ఏం మాట్లాడినా క్రెడిబిలిటీ ఉండదమ్మా. ఎందుకంటే సమాజానికి లేదా రాష్ట్రానికి ఉపయోగపడే మాటలు మాట్లాడితే దానికి ఒక విలువ ఉంటుంది. అమ్మ వీడు బాగానే మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. కేవలం వాళ్ళ శ్రేణులకి నచ్చజెప్పే విధంగా మాటలు మాట్లాడటమే, జనాలు అవసరం లేదు అన్న విధంగా వాళ్ళు మాట్లాడుంటే ఏంటంటే రేపో మాపు అరెస్ట్ చేసి ఈడ్స్కి తీసుకెళ్తారు. అది అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే మాట్లాడండి, ఇప్పుడు అమరావతి రాజధాని నీకు అభ్యంతరం ఏంటి, ఏ విధంగా అభ్యంతరం? ఆల్రెడీ సగం పైగా కట్టి నిర్మాణం దశలో పూర్తవుతున్న సందర్భంలో రకరకాల కామెంట్లు చేసి మాకు ఆ రాజధాని ఈ రాజధాని మావిగన్ను ఇలా రకరకాల చెత్త పేర్లన్నీ తీసుకొచ్చి అమరావతి రాజధాని వెటకారం చేసే విధంగా నీ ప్రస్తావన నీ ప్రమేయాలు ఉన్నాయంటే నిన్ను ఏ విధంగా లెక్కలో ప్రత్యేకంగా చెప్పనవసరం లే. ఆ విధంగా పేరు నాని కూడా అరెస్ట్ చేసి ఈ విధంగా రాజధానికి వ్యతిరేకంగా ఎవడెవడైతే మాట్లాడుతున్నాడో దానికి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా ఈడ్స్కి తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఎలాగంటే ఈ మన ఏది గంజాయికో దేనికో మొత్తం ఎవరినో కానీ అలాగే తీసుకెళ్లారు. అలా తీసుకెళ్లి అలాగే రోడ్డు మీద తన్నుకుంటా తీసుకెళ్తే కొంచెం నడవలేక నడిచారు. మొన్న మధ్య ఒక 8 మందో 10 మందో అలాగే వీళ్ళని కూడా ఈడ్స్కు తీసుకెళ్తా ఉంటే కనుక బుద్ధి వస్తుంది ఈ ఎదవలకు అనేది నా నమ్మకం అమ్మ. అలాగే అమరావతిని కించపరిచే విధంగా అమరావతి రాజధాని తక్కువ చేసే విధంగా ఎవడు మాట్లాడినా సరే ఈ విధంగానే చేయాలనేది నా ఆలోచన. జై అమరావతి. మళ్ళీ పేరుని ఫ్యామిలీలో మొన్నటి వరకు తండ్రి ఉండే రౌడీ అన్నట్టు, ఇప్పుడు కొడుకు కూడా అదే తరహాలో వెళ్తున్నాడు. పేరుని కూడా అరెస్ట్ చేస్తామని ఇప్పుడు పోలీసులు అంటున్నారు. దీని గురించి చెప్పాల్సింది ఏం లేదండి. ఇప్పుడు తండ్రిని చూసి కొడుకు నేర్చుకుంటున్నాడు అంతే. ఇప్పుడు ఏ తండ్రి అయినా అని కొడుకుకు మంచి బుద్ధులు నేర్పించాలని చెప్పి చూస్తాడు. కానీ తండ్రి తను చేసిన వ్యవహారం అటువంటిది. ఇప్పుడు ఒకప్పుడు టీడీపీలో ఉన్నాడు, టీడీపీలో ఉన్నప్పుడు కూడా టీడీపీ వాళ్ళని తిట్టిండు. ఆ తిట్టిందని చెప్పి తను సస్పెండ్ చేయడం జరిగింది తండ్రిని. అది జరిగిన తర్వాత కూడా తను అనేది నేర్చుకోకుండా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మీద టార్గెట్ చేసుకుంటూ వాళ్ళ ఎంతలా అయిందంటే టీడీపీలో ఆయన పేరు తీయడం ఇష్టం లేదు అంతే. ఆయన ప్రచారం చేసి టీడీపీని గెలిపించిండు ఒకప్పుడు. ఆయనకు టీడీపీ అధినాయకుడికి ఇద్దరి మధ్యలో గొడవ పెట్టిండు. అంత లెవెల్లో తన రాజకీయాలు నడిపించిండు. అటువంటి వాని కొడుకు ఇంకెలా ఉంటాడు? ఈ పేరునికిట్ అనే ఆయన కూడా క్లియర్ గా పోలీసుని తిట్టిన వాడే. ఏదైనా కానీ మంచి అని నేర్చుకుంటే మంచి బుద్ధులు వస్తే ఎదుటి వాళ్ళు చూసేవాళ్ళు కూడా అరే పలానా వాడిని పోలీసు అరెస్ట్ చేశారంట, అయ్యో అలా జరిగిందని చెప్పి అంటారు. కానీ ఎటువంటి వ్యవహారంలో ఉన్నాడో, ఎటువంటి వ్యవహారాలు చేస్తున్నాడో, ఎవరెవరిని ఎలా తిడుతున్నాడో, ఎవరి మీద దౌర్జన్యం చేస్తున్నాడో అది ప్రజలు క్లియర్గా చూసిన వాళ్ళే. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారంటే ఎవరికైనా అని ఎప్పుడో ఒకప్పుడు శిక్ష అనేది పడుతూనే ఉంటుంది. అది ఇక్కడ పడకపోయినా పైన అయినా దేవుడు శిక్ష చేస్తూనే ఉంటాడు. ఆ శిక్ష ఇక్కడే పడుతుందంటే పేరుని కిట్టు వాళ్ళ మోటివ్ ఏంటంటే అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చొని నాయకులు జైల్లో కూర్చొని ఉంటే నాయకుడు అయిపోతాము, సీఎం అయిపోతాము అనేది ఒకటి ఏపీలో బాగా నడుస్తుంది. సో అదే తరహాలో వెళ్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది అదేనండి, తండ్రిని చూసి నేర్చుకుంటున్నాడు అన్నట్టు. తండ్రి ఏ దారిలో పోతే నేను ఆ దారిలో పోతా అంతే కథం. మంచి అనేది తనకు అవసరం లేదు. అటు తండ్రి మంచి చేయడు, కొడుకు మంచి చేయడు. ఒకటేనండి, పోలీసుని తిట్టిన తర్వాత ఏ పోలీసు మాత్రం ఎంతసేపు అని ఊరుకుంటాడు? ఇప్పుడు వీళ్ళు అనుకుంటుందా మీరు అన్న ప్రశ్న చాలా కరెక్ట్ అన్నట్టు. పోలీస్ స్టేషన్కి పోతే పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది. అది నెగిటివా పాజిటివ్ అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తలేరు. జస్ట్ పబ్లిసిటీ కావాలి మాకు అంతే. ఏదైనా అని పబ్లిసిటీ వస్తే ఆ తర్వాత ఈజీగా ఎలక్షన్లో పోటీ చేస్తాము, గెలుస్తాం అని చెప్పేసి దాని గురించి అని చెప్పేసి వాళ్ళు ఏదైనా జరగని ఇటు ప్రజలు కానివ్వండి, వాళ్ళ సొంత నియోజకవర్గం ప్రజలు కానివ్వండి, లేకపోతే అధికార పక్షం కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ఎవరైనా సరే తిట్టాలి అని చెప్పేసి తిట్టడం వల్ల పబ్లిసిటీ తెచ్చుకోవాలని చెప్పేసి ఆ పబ్లిసిటీ అనేది నెగిటివ్ అయినా కూడా ఎలక్షన్లో ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి అంటే ఇప్పుడు తిరుమలకి టికెట్ అన్నట్టు జగన్ చెప్తుంటారు. అదే పనిగా పెట్టుకుంది 5 ఏళ్ళు అదే చాలా 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 కరెక్ట్గా చెప్పారండి. ఈవెన్ ఇప్పుడు జగన్ గారు కూడా ఒక మాట మాట్లాడారు రాజధాని గురించి.
ఏవో 4 ఊర్లను కల్పించి దాని మీద పేరు అని చెప్పి పెడుతున్నారు. ఇప్పుడు జగన్ గారు ఆయన పెట్టారంటే అసలు దాని మీద డిబేట్ చేయడానికి మనం ఎందుకు? ఆయన ఆలోచన రహితంతో ఏవో చెప్తున్నారు. ఈవెన్ వాళ్ళ కార్యకర్తలు సేమ్ అలానే చేస్తున్నారు. జగన్ గారు అన్నట్టుగానే ఎంత రౌడీ రాజకీయాలు చేస్తే అంత పెద్ద టికెట్ వస్తుందని చెప్పి వీళ్ళు నమ్ముతున్నారు. దాంతో గెలుతారని చెప్పి వీళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు గురువు ఒకటి చెప్తే శిష్యుడు ఒకటి చేస్తారా? సేమ్ అదే దారిలో వీళ్ళు తిరుగుతున్నారు. ఓవరాల్ గా ఏపీ ప్రజలకు ఏం చెప్తున్నారు? చెప్పాల్సింది ఏం లేదండి. ఏదైనా మీకు కన్నా కనిపిస్తుంది. పోలీసులు అరెస్ట్ చేస్తున్నారంటే ఊరికనే అరెస్ట్ చేయరు. ఆ పొగ అనేది నిప్పు లేకుండా అయితే ఖచ్చితంగా రాదు. అది మీరు తెలుసుకోవాలి. రేపు పొద్దున్న ఓటేసినప్పుడు కాస్త జాగ్రత్తగా ఓటేయండి. అదే. థ్యాంక్ యూ అండి.